Yeah, welcome you all, my dear folks and my dear students. So today I came with a new topic. It's not new topic; it's a new video. It is a series of articles. Already we have different models of articles, like in the first and second videos. So already మనం లాస్ట్ వీడియోస్ లో ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2 అని సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది టూ వీడియోస్ లో. దిస్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ articles. So this class, my objective is I would like to focus on few important elements which are highly important in articles, which are known as the usage of article the. Okay, article దాని మనం ఏ కండిషన్స్ లో యూజ్ చేయాలి, అండ్ సెకండ్లీ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ వాడకూడని సందర్భాలు వీటిని మనం జీరో ఆర్టికల్స్ అని, నో ఆర్టికల్స్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, సో ఫస్ట్ మీకు ఒక విషయాన్ని మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఆర్టికల్స్ అనేది చాలా ఈజీ టాపిక్ ఐ నో. బట్ నేను ఎందుకు ఈ టాపిక్ని ఎంతలా త్రీ వీడియోస్ కింద డివైడ్ చేశానంటే, మొత్తం అంతా కంటెంట్ ఒకే వీడియోలో పెట్టి వీడియోని లెందీగా ప్రిపేర్ చేసి మీకు బోర్ ఫీల్ అయ్యేలా చేయటం నా ఆబ్జెక్టివ్ కాదు. కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని టచ్ చేసి దాన్ని త్రీ పార్ట్స్ కింద నేను డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వీడియోలోనేమో ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ వీడియోలో ఏ యాన్ డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పర్టికులర్ వీడియోలో ద యూసేజ్ గురించి ప్లస్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ పీపుల్ జనరల్లీ అవాయిడ్. ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి పెద్దగా పట్టించుకోరు, కానీ ఇది కాంపిటేటివ్ ఎడ్జ్లో ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అన్న, జీరో ఆర్టికల్స్ అన్న, నో ఆర్టికల్స్ అన్న కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటి మీద కూడా నేను ఫోకస్ పెట్టడం జరిగింది. సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్, ఐ జంప్ టు ద టుడేస్ టాపిక్, article the usage. Okay, as you know, this is the basic introduction table. A defines a and da defines, t defines, t denotes the definite article which talks about specific and very clear things. Definite and specific things గురించి మాట్లాడేదాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. దాన్ని దాతో మనం డినోట్ చేస్తామని ప్రీవియస్ వీడియోస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో దా ఈజ్ ఎ డెఫినెట్ ఆర్టికల్ విచ్ టాక్స్ అబౌట్ డెఫినెట్, స్పెసిఫిక్ అండ్ క్లియర్ థింగ్స్. Okay, as you know, definite article the, it is used before a noun to define it as a something specific. Everybody knows what you are talking about. So generally the is used before a noun which defines very specific and very clear. ఓకే, ఏవైతే డెఫినెట్ అండ్ స్పెసిఫిక్ విషయాల గురించి మాట్లాడుతుందో అది నౌన్ కావచ్చు లేదా ఏదైనా వేరే ప్లేసెస్ కావచ్చు, దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ కింద చెప్తాం. ఇట్ ఈస్ డెఫినెట్, స్పెసిఫిక్ అండ్ క్లియర్ థింగ్స్, which are like in regular English, regular language we called as pakka things. Okay, very clear things. Okay, article the is used before the following cases. Rule number 1, the is used before a noun or thing which is definitely identified. మనం దేన్నైతే డెఫినెట్ గా ఐడెంటిఫై చేయగలుగుతామో, అది ఒక నౌన్ కావచ్చు, ఒక థింగ్ కావచ్చు, ఒక బుక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ తో డిఫైన్ చేయొచ్చు, అడ్రస్ చేయొచ్చు. డాష్ గర్ల్ who wears white frock is my daughter. So I'm very specifically talking about the girl who is that particular one. ఆ అమ్మాయి ఎవరు అనే విషయాన్ని నేను చాలా స్పెసిఫిక్ గా, చాలా క్లియర్ గా మీకు ఇక్కడ డినోట్ చేయడం జరిగింది. ఎవరైతే వైట్ ఫ్రాక్ ధరించారో ఆమె గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి, ఆ గర్ల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, we can identify is it a definite or indefinite. So pakka definite. Next, this is dash school where I studied my SSC. This is also specific place. Okay, a very specific and definite place. So the school, the girl who wears, this is the school where I studied my SSC. This is dash book which I want to buy. Here also I am specifically and definitely talking about what the book or which the book, so that this is also definite case. So this is the book, now this is a book. But in general context, generally we can identify a book like for indefinite things, but this is a definite context. ఇక్కడ డెఫినెట్ కాంటెక్స్ట్ కాబట్టి మనం దా బుక్ అనేది యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద బుక్ విచ్ ఐ వాంట్ టు బై. స్పెసిఫికలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పర్టికులర్ బుక్. ఓకే, నెక్స్ట్, coming to the few other rules. Next rule, the is used before a singular countable noun which represents whole class or group. Similar type of rule we also discussed in the previous videos for defining a. Okay, ఒక ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ అయినప్పటికీ అది హోల్ గ్రూప్ అండ్ క్లాస్ గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు
దాని ముందు ఏ వాడాలి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ దా కూడా మనం వాడొచ్చు. అంటే ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్, ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. A man is a social animal, the man is a social animal. Tiger is a wild animal, the tiger is a wild animal. Cow is a domestic animal, the cow is a domestic animal. Right? Next rule. The is used before unique things. Unique means very special, very clear. There is only one thing is available in the nature or universe, which are called as unique things. Dash earth revolves around dash sun. The earth is only one, so the earth. Sun is only one, so the sun. The earth revolves around the sun. Dash sun rises in dash the sun the east. Okay, next. Next rule, da is used before the names of holy books, names of rivers, seas, oceans, mountain ranges, and group of islands. Dash Himalayas, dash Alps, dash Andaman and Nicobar, dash Lakshadweeps, dash Nilagiris, dash Mahabharata, dash Ramayana, dash Gita, dash Quran, dash Bible. So please give a pause to your video. మీ వీడియోకు చిన్న పాజ్ ఇచ్చి జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ పుట్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్ దేర్. హిమాలయస్, ద ఆఫ్స్, ద ఆఫ్స్, Andaman, the Andaman, the Nicobar, the Andaman and Nicobar. Dash Lakshadweeps, the Lakshadweeps. Nilagiris, the Nilagiris, because a group of islands, group of mountain ranges. Next, Dash Mahabharata, holy book or sacred book. Okay, Ramayana, the Ramayana, Gita, the Gita, Quran, the Quran, Bible, the Bible. Next, da is used before a proper noun which represents the families. As you know, యూజువల్గా అయితే ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్ని యూజ్ చేయం, కానీ ఫ్యామిలీని రిప్రజెంట్ చేసేటటువంటి కొన్ని నేమ్స్ ఉంటాయి కదా, వాటి ముందు అయితే మనం ఆర్టికల్స్ని యూజ్ ద ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. లైక్ టాటాస్ ఫ్యామిలీ, బచ్చన్స్ ఫ్యామిలీ, అంబానీస్ ఫ్యామిలీ, కపూర్స్ ఫ్యామిలీ. జనరలీ వీఆర్ స్పీకింగ్ ఇన్ దిస్ వే, సో దట్ ద టాటాస్, ద బిర్లాస్, ద అంబానీస్, ద కపూర్స్, ద బచ్చన్స్. Okay, this is not Bachchans, this is Bachchans actually. ఓకే, బచ్చన్స్ ఫ్యామిలీ. ఓకే, సో ఇలా ఒక ప్రాపర్ నౌన్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీని రిప్రజెంట్ చేసే గ్రూప్ అయితే కనుక దాని ముందు మనం ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. ద ఆర్టికల్, ద టాటాస్, ద బిర్లాస్, ద అంబానీస్, ద కపూర్స్, ద బచ్చన్స్. ఓకే, right. Okay, next rule is about the is used before an adjective in superlative degree, before the names of musical instruments, before the abbreviations, before the names of public buildings, before the names of ships, aeroplanes, satellites and trains. As you know, finest, greatest, richest, best, ఇవన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీస్ కాబట్టి వీటి ముందు మనం దా యూజ్ చేయొచ్చు. ద ఫైనెస్ట్, ద గ్రేటెస్ట్, ద రిచెస్ట్, ద బెస్ట్. నెక్స్ట్, డాష్ సితార్, డాష్ సాక్సోఫోన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, డాష్ ఫ్లూట్, డాష్ వైలిన్. ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి దీని ముందు కూడా ఆర్టికల్ దాన్ని యూజ్ చేయొచ్చు. నాసా, like acronyms or abbreviations. NASA, FBI, CBI, USA, ISRO. The NASA, the FBI, the CBI, the USA, the ISRO. Assembly, Parliament, Taj Hotel, public buildings. The Assembly, the Parliament, the Taj Hotel. Okay. Dash INS Vikrant, ship. The INS Vikrant. Indian Airlines, the INSAT 1, satellite, the INSAT 1. Godavari Express, the Godavari Express. See here, there is a bonus tip I will provide you in this class, that is, as you know, the versus the. That means usually we have a small dilemma, small conflict between uses of the and the. కొన్ని కాంటెక్స్ట్ లో మనం ది అని వాడతాం, కొన్ని కాంటెక్స్ట్ లో మనం దా అని వాడతాం, టిహెచ్ఈని. అది ది కింద ఎందుకు ప్రొనౌన్స్ చేయాలి, దా కింద ఎందుకు ప్రొనౌన్స్ చేయాలి అని దట్ ఈస్ ద బోనస్ టిప్ ఐ విల్ ప్రొవైడ్ యూ ఇన్ దిస్ వీడియో. ఓకే, యూజువల్లీ సింపుల్ గా చెప్తున్నాను మీకు. వాల్ సౌండ్స్ ఉండి దానికి ముందు టిహెచ్ఈ ఉంటే కనుక దాన్ని ది కింద ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, ది యాపిల్, ద యాపిల్, ది యాపిల్ ఈస్ కరెక్ట్. లాంగ్ సౌండ్ ఆఫ్ ద, ఓకే, లాంగ్ సౌండ్ ఆఫ్ టిహెచ్ఈ, సో ది యాపిల్. ఎగ్, ది ఎగ్. ఐస్ క్రీమ్, ది ఐస్ క్రీమ్. ఇక్కడ మీకు ప్రొనౌన్సియేషన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఆరెంజ్, ది ఆరెంజ్. యూనివర్సిటీ,
The letter is vowel sound, vowel letter, but the sound is consonant. So that THE university, the university, not the university. Okay, ugly fruit. This is a vowel sound. So the ugly fruit. House. Okay, consonant. Letter is consonant, sound is also consonant. So the house. Our. H is silent, starts with our. So the our. European. Letter is vowel, but the sound is consonant. Okay, so the European or the European, the European only. So please give a break. మీ వీడియోకి ఒకసారి పాజ్ చేయండి, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. బట్ యూ థింక్ అబౌట్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ వాట్ ఐ గేవ్ ఆన్ ది స్క్రీన్. దిస్ ఈస్ ద బోనస్ టిప్ I provide you for usage of the versus the. Okay, next slide which gives about omission of articles. అంటే ఆర్టికల్స్ ని మనం యూజ్ చేయకూడని సందర్భాలు. We also called as zero articles. Okay, no articles, omission of articles. First rule: before proper nouns, material nouns, abstract nouns should not be used any article. Okay, Paris is a proper noun. Okay, Paris the capital of France. No article. Paris ముందు మనం no article ని యూజ్ చేయాలి. Gold is a precious metal. This is a material noun. No article. Wisdom will win. Okay, no article. Wisdom is abstract noun, so no article. Knowledge is divine. This is also abstract noun, no article. So please give a break and pause and think about all these examples. Before proper nouns, before material nouns, abstract nouns should not use any article. Next, rule number 2: before the names of countries, capitals, cities, towns, days, months and languages should not be used any article. Dash English is spoken all over the world. This is a very common phenomenon we are talking about. So English అనేది language కాబట్టి ఇక్కడ no article. English is spoken all over the world. Use no article. Okay, that's why I gave there is a title here, no article. Dash December is a cold month. No article. Dash Sunday is a precious day for me. Here also no article. Okay. Next, I move on to the next slide. Before the names of games and diseases should not be used any article. Like, I play dash tennis. I love tennis very much. So ఈ games names ముందు కూడా article ని use చేయకూడదు. Dash baseball is very famous in the USA. Baseball, name of the game, no article. My friend died with dash dengue recently. With the dengue is wrong. With a dengue is wrong. My friend died with dengue recently. So before the names of disease, no article. Before the names of relatives, meals, and meals should not use any article. Dash mother is symbol of love. My mother is symbol of love is okay, but the mother is symbol of love is wrong because mother relation ముందు article ని use చేయకూడదు. He was at dash dinner. No article. Articles should not be used before primary indicated job and workplace. This is the most important rule from article side. So here article ని మనం యూజ్ చేయకూడదు ఎప్పుడు, if the work or the task is related to primary indicated job or work and places, we should not use any article. Have a look on the next example. Example given on the screen. Children go to dash school to study. So is it the primary task or secondary task? Children school కి ఎందుకు వెళ్తున్నారు? The purpose is to go study. The purpose is study. Is it primary or secondary? Primary duty. So no article. The children go to the school is wrong. The children go to school is right. Okay, ఇక్కడ మనం ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. My uncle goes to dash walk daily to lose his weight. Is it primary duty or secondary duty? So daily go to walk, purpose is to lose his weight. So primary duty, no article. My uncle goes to walk daily to lose his weight. Okay, important rule we should remember here. Keep in mind that she goes to dash school daily to drop her children. Her intention, her purpose is to drop the children. Okay, ఆమె పర్పస్ ఏంటి? పిల్లల్ని డ్రాప్ చేయడం అనేది తన పర్పస్ తప్ప చదువుకోవడం అనేది తన పర్పస్ కాదు కాబట్టి దిస్ ఇస్ ఏ సెకండరీ రిలేటెడ్ జాబ్, సెకండరీ ఇండికేటెడ్ జాబ్. సో ఇక్కడ మనం ఆర్టికల్ ని యూజ్ చేయొచ్చు. అదే ఫస్ట్ కాంటెక్స్ట్ లో స్టడీ కోసం స్కూల్కి వెళ్తే ప్రైమరీ డ్యూటీ కాబట్టి నో ఆర్టికల్. ఇక్కడ పర్పస్ వేరే కాబట్టి we can use article the here. Okay, likewise here we have some other exercises based on what the rules we discussed before the slides. First one, fill in the blanks with
and to supply an appropriate articles here. So please give your break your video and think about all these examples and write your appropriate answers. Okay, yeah, and write your answers through your comment box.